అలాగే నియోజకవర్గ నాయకులుగా పనిచేస్తున్నారు. ఏదైతే ఈ మన ఎన్నికల కోడ్ వచ్చాక పరిణామాలు తీసుకున్నాయో అందులో జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా నిర్ణయం తీసుకున్నాడు, తను ఓడిపోతున్నాడు అని చెప్పేసి దానికి అనుగుణంగా ఉన్న పరిస్థితుల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే మన పింఛన్లు ఏవైతే వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయో వాళ్ళకి పింఛన్దారులకి పెన్షన్ అందకుంటే వాళ్ళు ఆగ్రహం చెంది ప్రతిపక్షాలు కుట్ర వల్లనే మాకు అందడం లేదు, దానికి కారణం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని తీసుకొని వాళ్ళకి యాంటీగా ఓటు వస్తుంది, ఓటు వాళ్ళకి పడుతుందని చెప్పేసి నిజంగా ఆలోచించి పెన్షన్లు రావడానికి లేట్ చేస్తున్నారు. వాళ్ళ దానికి కారణం వాలంటీర్లను చేయించకుండా ఉండడమే కారణమని భావిస్తూ వాలంటీర్లను మూకమ్మడిగా రాజీనామా చేయిస్తున్నారు. ఇది కూడా అది స్థానిక నాయకుల యొక్క ప్రోద్బలం తప్ప ఏ ఒక్క వాలంటీర్కి తన జాబ్ వదులుకోవాలని ఉండదు. ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఇంకా మనకి కరోనా కష్టకాలంలో మనకి ఎంతో గౌరవంగా చూసుకునే టీచర్లు, ఉపాధ్యాయులు వాళ్ళు ఒక తాగుబోతుల్ని సక్రమంగా లైన్లో పెట్టే జాబ్ చేసిన టీచర్లు ఈనాడు ఒక వృద్ధాప్యం పింఛను ఇవ్వడానికి టీచర్లు పనిచేయలేరా అని నేను ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను ఈ వేదిక నుంచి. అలాగే ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి జోబులో నుండి కానీ లేకపోతే వాళ్ళ తాతండ్రులకు సంబంధించిన ఆస్తుల నుంచి రూపాయి ఇవ్వడం లేదండి. మన ప్రజల నుంచి ఏదైతే ట్యాక్సుల రూపంలో, పన్నుల రూపంలో వెళ్తుందో దాని నుండి వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా వాళ్ళకి ఏమంటారు సేవ చేస్తున్నారు, సంఘ సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గౌరవృద్ధిగా ఇస్తున్నారు. అది కూడా జీతం కాదు. అది తీసుకుంటూ ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పార్టీకి, ఒక నీచమైన పార్టీకి, ఒక నీచుడికి, ఆ సంస్కారహీనుడికి తన యొక్క స్వార్థం కోసం పనిచేస్తున్న ఒక నాయకుడి కింద ఊడిపించేసినట్టు వీళ్ళు చేయడము అది పద్ధతి కాదు. ఇప్పటికైనా మంచి పని చేశారు, రాజీనామా చేశారు. మీరు ఎక్కడైనా పద్ధతిగా మసులుకోండి. మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది, జనసేన, టీడీపీ, భాజపా వస్తుంది. అలాగే మన ఉమ్మడి అభ్యర్థి అయిన కూలరావు కుమార్ గారు స్వతంత్రం వచ్చాక ఎంతో మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. కానీ ఆయన చేశాక ప్రతి ఊరికి కనెక్టివిటీ పెంచారు, సాగునీరు ఇచ్చారు. అలాగే సాగునీరు ఇవ్వడానికి కూడా ఒక బృహత్తర కార్యక్రమం నిర్వహించారు. వంశధార నాగావళి ఏదైతే నదుల అనుసంధానం ఉందో దానికి శ్రీకారం చుట్టారు. మన ఉమ్మడి అభ్యర్థి కూలరావు కుమార్ గారు ఈసారి తప్పకుండా గెలుస్తారు. మనము అనుకున్న ఇవన్నీ గతంలో ప్రణాళిక వేసుకున్న అన్ని పనులు నెరవేరుస్తారు. మన ముందున్న ఇప్పుడు గురుతుల బాధ్యత ఏంటంటే ఉమ్మడి అభ్యర్థిని